నేటి మన ధ్యానము నిమిత్తము మూలవాక్యముగా యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాము. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా ఎంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు అని బిగ్గరగా చెప్పెను. ప్రియమిత్రులారా, యేసునాథుడు దేవాలయములో బోధించుచు ఈ మాట అన్నాడట. నేనెవరినో ఎక్కడి వాడనో మీరు బాగుగా ఎరుగుదురు అని ప్రభు చెబుతూ ఉన్నారు. ప్రియులారా, అంతకుముందు యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనములో యూదులు ఆయనను గూర్చి సణుగు కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులను మనము ఎరుగుదుము గదా, నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అనిరి. యేసు ప్రభువారు ఎవరి కుమారుడో, ఏ ప్రాంతములో ఆయన పెరిగాడో, ఎక్కడ నివసిస్తూ ఉన్నాడో, ఏ ఊరికి చెందినవాడో ఆయన చుట్టూ ఉన్న ప్రజలకు బాగా తెలుసు అనే విషయం ఇక్కడ మళ్ళీ నిరూపించబడుతూ ఉంది. ఈ మధ్య ఒక విచిత్రమైన వాదాన్ని, ప్రచారాన్ని నేను విన్నాను. అదేమిటంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 47వ వచనం. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగనాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. యేసు ప్రభు వారికి 12 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. యెరూషలేముకు వచ్చారు. అక్కడ యేసునాథుడు దేవాలయంలో పెద్దలతో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలకు జవాబులు చెబుతూ వేదాంత చర్చ, ధర్మశాస్త్రమును గూర్చిన చర్చ చేస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడగలము. ఆ తరువాత అదే లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. అంటే యెరూషలేము దేవాలయములో ఆయన పెద్దలతో మాట్లాడినప్పుడు, చర్చించినప్పుడు, తన ప్రజ్ఞను నిరూపించుకున్నప్పుడు 12 ఏండ్ల వయస్సు గలవాడు. బహిరంగ బోధ, బహిరంగ పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయనకు 30 సంవత్సరాల వయస్సు ఉన్నది. అంటే మధ్యలో 18 సంవత్సరాల కాలం. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏం చేశాడో ఆ వివరము బైబిల్లో వ్రాయబడలేదు. ఆయన 13 ఏళ్ళు ఉన్నప్పుడు, 14 ఏళ్ళు ఉన్నప్పుడు, 15 ఏళ్ళు ఉన్నప్పుడు, 16, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 29 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆయనను గూర్చినటువంటి వివరం ఏది బైబిల్లో రాయబడలేదని, ఆయన ప్రవర్తన ఏమిటి, దినచర్య ఏమిటి, ఆయన ప్రవృత్తి ఏమిటి, వృత్తి ఏమిటి, జీవిత విధానం ఏమిటి ఇత్యాది విషయాలు ఏమాత్రము బైబిల్లో చెప్పబడలేదు గనుక ఆ 18 ఏండ్ల కాలము ఒక మర్మకాలము, మరుగైన కాలము, అక్కడ ఒక మరుగైన విషయం జరిగింది అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఏం జరిగిందట అంటే, యేసు ప్రభు వారట ఆ మధ్యకాలములో భారతదేశానికి వచ్చారట, హిమాలయాల్లోకి వెళ్ళారట. హిమాలయాల్లో ఉన్న యోగి పుంగవుల దగ్గర, మహర్షుల దగ్గర యోగ విద్య నేర్చుకున్నారట. ఆ యోగ విద్య ద్వారానే యేసునాథుడు ఆ తర్వాత మళ్ళీ యెరూషలేముకు వెళ్ళి, పాలస్తీనా దేశానికి వెళ్ళి, భారతీయ మహర్షుల దగ్గర తాను నేర్చుకున్న విద్యలను బట్టి, యోగ విద్యను బట్టి, సాధించిన తపశ్శక్తిని బట్టి అద్భుతాలు చేశాడు. నీళ్ల మీద నడిచాడు, చచ్చిన వారిని లేపాడు. ఈ సకల అద్భుతాలు జరగడానికి యేసుక్రీస్తు ప్రభు భారతీయ మహర్షుల దగ్గర నేర్చుకున్న యోగ విద్యే కారణమని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది చాలా విడ్డూరమైనటువంటి ప్రచారము, విచిత్రమైనటువంటి విషయము. ఈ విషయాన్ని క్రైస్తవేతరులు ప్రచారం చేస్తూ ఉండగా కొంతమంది నా క్రైస్తవ సోదర సోదరీమణులు కూడా ఈ విషయాన్ని పట్టించుకొని కలవరపడి, ఇలాంటి ప్రచారం కొనసాగుతోంది కదా, మనం ఏమనాలి, ఎలా సమాధానం ఇవ్వాలి, యేసు నిజంగానే భారతదేశానికి వచ్చి మహర్షుల దగ్గర విద్య నేర్చుకుని వెళ్ళాడా? భారతీయ మహర్షులు మన రక్షకుడైన యేసుకు గురువులా?
మనం ఏమందాం, ఏమి నమ్ముదాం, ఎలా సమాధానం చెబుదాం అని క్రైస్తవ సోదరులు కూడా కలవరపడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రిలారా, ఈ విషయంలో చాలా మంది నన్ను ప్రశ్నించారు, అడిగారు. సకల ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన పీఠం మీద దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. కాబట్టి నా విధిగా, నా బాధ్యతగా నేను ఇప్పుడు సమాధానం చెప్పడానికి పూనుకుంటున్నాను. విజ్ఞులు చిత్తగించండి. ప్రిలారా, మొట్టమొదటి విషయం, యేసునాథుడు ఒకవేళ భారతీయ యోగి పుంగవుల దగ్గరికి వచ్చి ఏమైనా నేర్చుకొని వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ విషయం తన బోధనల్లో చెప్పి ఉండేవాడు. ఒక గురువు దగ్గర విద్య నేర్చుకొని ఆ గురువు గారి పేరు దాచిపెట్టి ఇదేదో నా సొంత మహిమ, నా సొంత జ్ఞానము, నేను సాధించినటువంటి నేర్పరితనము, నైపుణ్యం, ఇది నా శక్తి, నా సామర్థ్యమని చెప్పుకోవడం ఒక విధమైన దొంగతనము మాత్రమే. సాధారణంగా ధనచౌర్యం ఉన్నది, డబ్బును దొంగిలించడం, వేరే వాళ్ళ డబ్బు తెచ్చుకొని ఇది నా డబ్బు అనుకుంటూ ఖర్చు పెట్టడం. కొంతమంది గ్రంథచౌర్యం చేస్తారు. గ్రంథచౌర్యం అంటే ఏమిటంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాన్ని ఎత్తుకుపోవడం కాదు. ఎవరో వ్రాసిన గ్రంథాన్ని, వ్రాత ప్రతిని అది ప్రచురించబడక ముందే ఎత్తుకొచ్చి ఇది నేనే రాశాను అని చెప్పి మన పేరు వేసుకొని మనం ప్రింట్ చేసుకోవడం. చాలామంది ఈనాడు పేరు మోసిన రచయితలకు ఘోస్ట్ రైటర్స్ ఉన్నారు. అంటే అసలు రచయిత ఇతడు కాదు, ఊరు పేరు లేని ఒక ప్రజ్ఞాశాలి, సమాజంలో గుర్తింపు పొందని, మార్కెట్లో గుర్తింపు పొందని ఒక ప్రజ్ఞాశాలి ఎవడో ఉన్నాడు, అతడు రాస్తాడు. ఆ గ్రంథము ఉత్తమమైనదే కానీ అతనికి అంత పేరు ప్రతిష్టలు లేవు గనుక సమాజం అంగీకరించదు, మార్కెట్లో పుస్తకం అమ్ముడుపోదు. గనుక పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక రచయిత ఈ పుస్తకాన్ని తీసుకుంటాడు. నీకు ఎన్ని వేలు కావాలో, 10,000, 25,000, 50,000 చెప్పు అని వాడికి ఆ డబ్బులు ఇచ్చేసి ఆ బీద రచయిత కష్టపడి రాసినటువంటి ఆ పుస్తకాన్ని తెచ్చుకొని ఈ పేరు మోసిన రచయిత తన పేరు రాసుకుని ఇది నా రచన అని ప్రచురించుకుంటాడు. ఈ రీతిగా గ్రంథచౌర్యము చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, ఒక గురువు దగ్గర విద్య నేర్చుకొని నేను నేర్చిన ఈ విద్య, నేను ప్రదర్శిస్తున్న ఈ విద్య ఫలానా గురువు గారి దగ్గర నేను నేర్చుకున్నానని చెప్పుకోకపోవడం జ్ఞానచౌర్యం అవుతుంది. అంటే జ్ఞానాన్ని దొంగిలించటం, విద్యను దొంగిలించటం. గురువు గారికి 2 విధాల దక్షిణ ఇవ్వాలి. ఒకటేమో గురువు గారిని సంతోషపరిచే ధనము కానీ లేక ఆయన కోరిన పని చేసి పెట్టడం కానీ చెయ్యాలి, అది గురుదక్షిణ. అంతేకాదు ఆ గురువు గారికి పేరు ప్రఖ్యాతులు కలిగించాలి. ఈనాడు నేను ప్రదర్శిస్తున్న ఈ విద్య, ఏ విద్య ద్వారా సమాజానికి నేను మేలు చేస్తున్నాను, ఆ విద్య ఫలానా మహానుభావుడు నాకు నేర్పించాడని చెప్పుకున్నవాడే యోగ్యుడు, సరైన విద్యార్థి, సరైన శిష్యుడు. ఒక విద్య ఎవరి దగ్గరో నేర్చి ఆ గురువు గారి పేరు దాచిపెట్టి ఆ విద్య తన సొంత విద్య అయినట్లుగా ప్రచారం చేసుకునేవాడు ఒక దొంగ. నా ప్రభువైన యేసునాథుణ్ణి ఒక చోరునిగా, జ్ఞానచౌర్యము చేసిన వారిగా చిత్రీకరిస్తారా? ఎన్ని గుండెలు, ఎంత తెంపరితనం! యేసు ప్రభువారు సత్యవంతుడు, నేను సత్యమునై ఉన్నాను అని చెప్పాడు. భారతీయ యోగి పుంగవుల దగ్గర ఏమైనా ఆయన నేర్చుకొని ఉంటే ఆయన తప్పకుండా ఆ విషయం చెప్పేవాడే. యేసు ప్రభువారు అనేక సార్లు బైబిల్ గ్రంథంలో తాను ఎవరి దగ్గర విని ఈ సంగతులన్నీ నేర్పిస్తూ ఉన్నాడో ఆయన పబ్లిక్గా, బహిరంగంగా చెప్పుకున్నాడు. యేసు ప్రభువారు అబద్ధికుడు కాదండి, ఏదో దాపరికాలు పెట్టుకునేవాడు కాదు, మొహమాటము లేనివాడు అని ఆయనకు పేరున్నది అప్పటి సమాజంలో. ప్రియులారా, యోహాను 8వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. నా అంతటా నేనే ఏమీ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ప్రియులారా, యేసు ప్రభువారు తరచూ చెప్పుకున్నాడు, పరలోకములో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నా స్వంత తండ్రి. పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, ఆయన నాకు నేర్పిస్తూ ఉన్నాడు ఏమి బోధలు చేయాలో, ఏ విషయాలు ప్రజలకు నేర్పించాలో, ఏ అద్భుతాలు చేయాలో, ఏ మహత్కార్యాలు చేయాలో పరలోకమందున్న తన తండ్రి తనకు నేర్పిస్తూ ఉన్నాడని యేసునాథుడు తేటగా చెబుతున్నాడు. నా అంతటా నేనే ఏమీ చేయడం లేదు, నా తండ్రి చేయమన్నట్లు నేను చేస్తున్నాను.
నా తండ్రి చెప్పమన్న మాటలే నేను బోధిస్తూ ఉన్నాను, ఆయన నాకు నేర్పించిన మాటలు నేను చెబుతున్నాను అన్నాడు. ఈ మాటలన్న యేసయ్య ఇక్కడ అహంభావిగా కనబడడం లేదు. నేను ఎవరి దగ్గర విద్య నేర్చుకోలేదు అనే అహంభావి కాదు ఆయన. నాకెవడూ గురువు లేడు, నేను సర్వజ్ఞానిని, సర్వశక్తిమంతుణ్ణి, నాకెవడూ నేర్పించలేదు, అంతా నాకే తెలిసింది, నాకు తోచిన విజ్ఞానం ఇది, నా మనసులోనే పుట్టిన విజ్ఞానం ఇది అని చెప్పుకోవడం లేదు ఆయన. తనకు నేర్పిన వాడు ఒకడు ఉన్నాడు అని ఒప్పుకుంటున్నాడు కదా. తాను కూడా ఒకరికి శిష్యుణ్ణేనని, తాను కూడా ఒకరి దగ్గర విద్య నేర్చుకున్నవాడనేనని ఒప్పుకునే వినయం ఆయన ప్రదర్శిస్తున్నాడు కదా. అలాంటప్పుడు మరి హిమాలయాల్లో కొంతమంది మహానుభావులు ఉన్నారు, మంచు కొండల్లో. వాళ్ళు తపశ్శక్తి సంపన్నులు, పరిశోధకులు, ఆధ్యాత్మిక విజ్ఞాన సంపన్నులు. వారు నాకు నేర్పినట్లు ఈ సంగతులు చేయుచున్నాను అని ఎందుకు చెప్పడు? ఒకరి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పుకోవడం ఇష్టం లేని గర్విష్టి అయితే నా తండ్రి నాకు నేర్పించాడు అని కూడా చెప్పడు ఆయన. నా తండ్రి నాకు నేర్పించాడు ఈ సంగతులు అని చెప్పగలిగిన వాడు, హిమాలయాల్లోని మహానుభావులు నాకు నేర్పించారు అని ఎందుకు చెప్పడు? ఆలోచించండి. మరో విషయం, యేసు భారతీయ యోగులకు శిష్యుడు అని చెప్పడం కేవలము అజ్ఞానానికి, వితండవాదానికి పరాకాష్ఠ, అడ్డగోలు ఆలోచన విధానానికి ఇది క్లైమాక్స్ అన్నమాట. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు భారతీయ మహర్షుల దగ్గర చదువు నేర్చిన వాడైతే తప్పక ఆయన కర్మ సిద్ధాంతమును గూర్చి మాట్లాడతాడు, తప్పక జనన మరణ చక్ర పరిభ్రమణమును గూర్చి మాట్లాడతాడు. భారతీయ వేదాంతములో ఇది ప్రధానమైన అంశం. ఎవరైనా పుట్టుగుడ్డి, పుట్టుకతో అవిటివారు, మరో విధమైనటువంటి లోపం ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మన దేశంలో నమ్మకం ఏంటంటే వాడు పూర్వజన్మలో ఏదో పాపం చేసుకున్నాడు, ఆ పాపాన్ని బట్టి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు, తన పూర్వజన్మ దుష్కృతాల ఫలితం అనుభవిస్తున్నాడు అని మన ప్రజలు, మన గురువులు నమ్ముతారు, చెబుతారు. యేసు ప్రభు వారి దగ్గరికి ఒకసారి ఒక పుట్టుగుడ్డివాడిని తీసుకొచ్చారు. యోహాను సువార్తలోనే 9వ అధ్యాయము 1 నుండి మీరు చూడండి. 2వ వచనంలో కొంతమంది శిష్యులు అడుగుతూ ఉన్నారు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపము చేసెను? వీడా వీణ్ణి కన్నవారా అని ఆయనను అడుగగా, వీడు గుడ్డివాడై పుట్టడానికి కారణం వీడి పాపమేనా అంటే పుట్టడానికంటే ముందే పాపం చేశాడన్నమాట. ఎప్పుడు? అది పూర్వజన్మై ఉండాలి. వీడేదో పాపం ఇంతకుముందు చేసినందుకు వాడిప్పుడు గుడ్డివాడిగా పుట్టాడా అని అడిగితే ప్రభు అన్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. అసలు కర్మ సిద్ధాంతాన్ని కొట్టిపారేస్తున్నాడు యేసయ్య. ఇతడు గుడ్డివాడిగా పుట్టాడంటే దేవుని మహిమ, దేవుని కార్యాలు వీని జీవితంలో కనబడాల్సి ఉంది గనక దేవుడు వీడిని గుడ్డివాడిగా పుట్టించాడు తప్ప వీడి పాపము, వీడి తల్లిదండ్రుల పాపం కారణం కాదు అనేసాడు యేసయ్య. ప్రియులారా, యేసునాథుడు భారతీయ యోగి పుంగవుల దగ్గర ఏదో నేర్చుకున్నాడు అని చెబుతున్నారు కదా. భారతీయ యోగి పుంగవుల దగ్గర నేర్చుకున్నవాడైతే యేసునాథుని బోధలన్నీ కూడా వాళ్ళ బోధలకు చుక్కెదురుగా ఎందుకున్నాయి అనేది నా ప్రశ్న. అలా కాదు, యేసు ప్రభు వారు చెప్పినవన్నీ కూడా భారతీయ యోగి పుంగవులు చెప్పిన సత్యాలే ఆయన మళ్ళీ చెప్పాడు అని మీరు ఒకవేళ అంటున్నారేమో. అలాంటప్పుడు నేను అడుగుతాను, మరి భారతీయ యోగి పుంగవులు చెప్పినవే తూచా తప్పకుండా యేసు చెబుతూ ఉంటే యేసును ప్రకటించినందుకు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు మీరు? యేసును గూర్చి ప్రచారం చేసినందుకు మా వాళ్ళని ఎందుకు మీరు చంపుతున్నారు, హింసిస్తున్నారు? ఎందుకు చర్చిలు తగలబెడుతున్నారు? నాకు సమాధానం కావాలి. యేసునాథుడు భారతీయ యోగుల దగ్గర నేర్చుకున్న సంగతులు చెప్పాడా లేదా? వేరే సంగతులు చెప్పాడనుకోండి, అప్పుడు భారతీయ యోగులు ఆయనకు గురువులని మనం చెప్పకూడదు కదా. వేరే సంగతులు చెబితేనేమో భారతీయ మహర్షుల దగ్గర ఆయన విద్యార్థి కాదు. ఒకవేళ భారతీయ మహర్షులు చెప్పిన సంగతులే యేసు చెబుతూ ఉన్నట్లయితే మరి యేసును అంగీకరించండి. భారతదేశస్తులందరూ కూడా ఎందుకు నమ్మరు, ఎందుకు అంగీకరించరు? యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు, పరలోకానికి రాడు అని యేసు చెప్పాడు. ఈ మాట అనమని భారతీయ మహర్షులే యేసుకు నేర్పించారా?
అనేకుల పాప క్షమాపణ కొరకు విమోచన క్రయధనముగా నన్ను నేను అర్పించుకోవడానికి వచ్చాను. పాపములు క్షమించుటకు భూమి మీద నాకు అధికారం ఉన్నది అన్నాడు యేసయ్య మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో. పాప క్షమాపణకు నాకు అధికారం ఉన్నది, పాపాలు క్షమించి అధికారిని నేనే అని చెప్పుకోమని భారతీయ మహర్షులే యేసుకు నేర్పించారా? ప్రిలారా, మరి మహర్షులు చెప్పిన మాటలే యేసు చెబుతున్నాడు అనుకుంటే యేసును మీరు ఎందుకు నమ్మరు, ఎందుకు అంగీకరించరు, ఎందుకు ఆరాధించరు? యేసు నామంలో బాప్తిస్మం ఎందుకు పొందరు అని నేను అడుగుతున్నాను. ఎందుకు పొందరంటే యేసు బోధకు భారతీయ తత్వశాస్త్రానికి చుక్కెదురు అని తెలుసు మీకు. అలాంటప్పుడు మరి యేసు ప్రభు వారు భారతీయ మహర్షుల శిష్యుడు అని ఎందుకు అంటున్నారు? తప్పు కదా ప్రిలారా. యేసు ప్రభు వారు 12 ఏళ్ల ప్రాయము ఉన్నప్పటి నుండి 30 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు ఎక్కడికి పోలేదు. ఆయన ఎక్కడ ఉన్నాడో ఏమి చేస్తున్నాడో బైబిల్లో వ్రాయబడి ఉంది. బైబిల్లో ఆ మధ్యకాలములోని వివరం వ్రాయబడలేదు అనడము సత్యదూరము, అబద్ధము. ఆ మాటకొస్తే యేసు ప్రభువారు బెత్లెహేములో ఆయన జన్మించిన పిమ్మట యెరూషలేముకు వచ్చిన 12 ఏళ్ల ప్రాయము దాకా ఆ మధ్యకాలంలో జరిగిన వివరం కూడా మొత్తం రాయబడలేదు. ఏ రోజు లేచాడు, ఎన్ని గంటలకు లేచాడు, ఎప్పుడు పళ్ళు దోముకున్నాడు, స్నానం చేశాడు, ఇవన్నీ రాస్తారేమిటి? ఆయన జీవితంలో ముఖ్యమైన సంఘటనలు రాశారు. ప్రతిరోజు దినచర్య వ్రాయరు. ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏమేమి జరిగిందో మొత్తం రాయాల్సిన అవసరం లేదు. అలా రాస్తే ఆ బైబిల్ గ్రంథాన్ని మోసుకెళ్ళటానికి ఒక ట్రక్కు మాట్లాడుకోవాలి, లేకపోతే మనం ఎద్దుల బండి మాట్లాడుకొని దాని మీద తీసుకెళ్ళాలి ఈ గ్రంథాన్ని. అనవసరమైన వివరాలు వ్రాయలేదు. అవును, యేసు ప్రభువు వారు 7 ఏళ్ల ప్రాయంలో ఏం చేశాడో అని బైబిల్లో లేదే, మరి దాన్ని ఎందుకు అడగడం లేదు? 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల లోపల ఆ కాలాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆ మధ్యకాలంలో కూడా యేసు ఎక్కడున్నాడో బైబిల్లో తేటగా వ్రాయబడి ఉంది. చదివి వినిపిస్తాను, చిత్తగించండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. ఆ యెరూషలేములోని వేదాంత చర్చ జరిగిన తరువాత అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసు ప్రభువు వారు యెరూషలేము నుండి నజరేతుకు వచ్చాడు అని బైబిల్ చెబుతుంది. ఆ నజరేతుకు వచ్చి ఏం చేశారంటే అమ్మకి నాన్నకి లోబడి ఉన్నాడు. లోబడి ఏం చేశాడంటే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. 52వ వచనం. యేసు ప్రభు వారు యెరూషలేములో పండితులతో చర్చా గోష్ఠి జరిపిన తరువాత మళ్ళీ నజరేతుకు వచ్చి అమ్మా నాన్నలకు లోబడి ఉండి జ్ఞానములో వయసులో దేవుని దయ మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆ తరువాత లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఎప్పుడు? ఆయన 30 సంవత్సరాల ప్రాయంలో బాప్తిస్మం పొంది బహిరంగ సేవ ప్రారంభించిన తరువాత ఆయన యోర్దానులో బాప్తిస్మం పొందాక తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. అంటే నజరేతులో పెరిగాడు అని వ్రాయబడి ఉంది. ఆ పెరిగిన దినాల్లో ఏం చేసేవాడు అంటే అక్కడ లూకా 4:16లో తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. వాడుక అంటే అలవాటు. యేసుకు ఒక వాడుక ఉన్నది అట. నజరేతులో ఆయన పెరిగాడు, నజరేతులో జీవించాడు. ప్రతి విశ్రాంతి దినాన ఆ నజరేతు సమాజ మందిరములోనికి ఆయన వెళ్ళే వాడుక ఉంది, అలవాటు ఉంది. నజరేతులో ఒక సమాజ మందిరం సినగోగ్ ఉంది. ఆ సినగోగ్కు వెళ్తాడు. అక్కడ ప్రవక్తల లేఖనాలు పఠిస్తాడు. అది ఆయనకున్నటువంటి వాడుక. ఆ తరువాత
ఆ లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. ప్రియులారా, యేసును గుర్తుపట్టారు. ఒక మాట మీరు ఆలోచించండి, ఊహించండి.